గ్రంథంలో మనము ఉన్నాము. యాకోబు చరిత్ర మనం నేర్చుకుంటూ ఉన్నాము. 28వ అధ్యాయంలో మనము ఉన్నాము. మనం గత వారం చూసినప్పుడు యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వెళ్ళాడని రాయబడింది. అక్కడ ఆయన రాత్రి మరి ఒక చోట పడుకున్నప్పుడు అక్కడ దేవుడు కలలో అతన్ని దర్శించినట్లుగా మనకి కనబడుతుంది. అక్కడ అతడు ఒక కల కన్నాడు. ఆకాశము నుండి భూమి మీద నుండి ఆకాశము అంటుకునేలాగా ఒక నిచ్చెన వేయబడి ఉన్నది. దాని మీద నుంచి దేవదూతలు పైకి దిగుతూ ఉన్నారు, కింద నుంచి పైకి ఎక్కుతూ ఉన్నట్లుగా ఆ యొక్క కళ అక్కడ కనబడింది. దాని అర్థము కూడా మనం నేర్చుకున్నాము. ఆ కళ యొక్క అర్థాన్ని కూడా గత వారం మనము నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవాది దేవుడు ఎంతో అద్భుతంగా మరి అక్కడ యాకోబును దర్శించాడు. చూడండి, తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాము. 13వ వచనం నుంచి చదువుదాము. 28వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం నుంచి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఆ రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు యాకోబును దర్శించాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. దేవుడు యాకోబుకు ఒక అద్భుతమైనటువంటి స్వప్నాన్ని ఇవ్వడము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అతనితో మాట్లాడుతూ అంటున్నాడు ఏమని? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దానికి పైగా నిలిచి అంటే దేనికి పైగా? నిచ్చెన ఏదైతే కనబడుతుందో, ఆ యొక్క కలలో నిచ్చెన ఏదైతే కనబడుతుందో ఆ నిచ్చెనకు పైన ఆయన ఉన్నాడు అని కనబడుతుంది. అది ఆకాశాన్ని అంటుకుని ఉందంటున్నాడు. అంటే ఆకాశాన్ని అంటుకుని ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఆకాశం మీద ఎవరున్నారు? దేవాది దేవుడు ఉన్నాడు. ఆ దేవాది దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు ఏమని? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, నీ సంతాన మూలంగా ఆశీర్వదించబడును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, స్వప్నము చూపించాడు. ఆ స్వప్నములో యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి విషయాన్ని తెలియపరిచాడు. ఆ నిచ్చెన ఎవరని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన ద్వారా వచ్చే పరలోకం గురించి, ఆయన పరలోకానికి మార్గముగా ఉన్నాడని, ఆయన ఈ సంతతిలో వస్తాడని ఆయనకు తెలియపరచడం అనేది జరిగింది. ఆయన వల్లనే భూమి మీద నుంచి మనుషులు పరలోకానికి రావడం అనేది కుదురుతుందని, ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి కిందకి వచ్చి మనుషులను భూలోకం నుంచి పరలోకానికి తీసుకువెళ్తున్నాడని మన అర్థం ఇచ్చే విధంగా మరి అక్కడ ఒక స్వప్నాన్ని ఇచ్చాడు. ఆ స్వప్నంలోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు. మనకు చాలా చోట్ల కనబడుతుంది పాత నిబంధనలో ఏమని? ఆయన నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని ఆయన చెప్పుకోవడం చాలా చోట్ల కనబడుతుంది కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం అంటే, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని ఆయనే పరిచయం చేసుకుని ఆయనే తన గురించి కొంతమందికి చెప్పడం అనేది జరిగిందంటే నిజంగా వాళ్ళ ముగ్గురు ఎంత
గొప్పవారో, వాళ్ళ ముగ్గురు ఎంత గొప్ప భక్తులో, వాళ్ళ ముగ్గురు దేవునికి ఎంత ఇష్టులో అని మనకి అర్థమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవా, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నువ్వు పడుకున్నటువంటి ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భూమి, ఆ భూభాగం, ఆ దేశం అంతా ఎవరికి ఇస్తానంటున్నాడు? నీకు నీ సంతతి వారికి ఈ దేశాన్ని నేను ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును అని చెప్తున్నాడు. యాకోబు సంతానం ఏమవుతుందని చెప్తున్నాడు దేవుడు? భూమి మీద ఇసుక రేణువుల వలె, లెక్క పెట్టలేనంత విస్తారమైన సైన్యంగా, విస్తారమైన జనాంగంగా నీ సంతానాన్ని నేను చేస్తాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకేమంటున్నాడు? నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరం తట్టును, దక్షిణం తట్టును వ్యాపించదు. ఈ భూమండలం అంతా కూడా నీ సంతానం ఏమవుతుంది? వ్యాపిస్తుంది. ఈ భూమండలం అందరూ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతారు అని అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. యాకోబు సంతతిలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా భూమి మీద ఉన్న సంతతి, భూమి మీద ఉన్న వంశములన్నీ, భూమి మీద ఉన్నటువంటి 4 దిక్కుల ప్రజలు కూడా ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారు, ఆశీర్వదించబడుతూనే ఉన్నారు. ఏంటి ఆ ఆశీర్వాదం? ఆయన ద్వారా వచ్చే రక్షణ, ఆయన ద్వారా వచ్చే పరలోకం, ఆయన ద్వారా వచ్చే నిత్య జీవం, ఆయన ద్వారా వచ్చే పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, అక్కడ అతడు సంతానం గురించి ఆశీర్వదిస్తూ మాట్లాడాడు. అతని సంతానం ఎలాగా అవుతారో, తర్వాత కాలంలో ఎంత ఎక్కువ విస్తారమైన జనాంగంగా అవుతారో, అలాగే ఆ భూభాగాన్ని గురించి మాట్లాడాడు. ఈ భూభాగాన్ని, ఈ దేశాన్ని నీకు నీ సంతతికి నేను స్వాస్థ్యంగా ఇస్తానని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడాడు. స్వప్నంలో యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి విషయాలు అతనికి తెలియాలి అని దేవుడు అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఈ యాకోబు లేడు, కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తన సంతతిలో భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు? యాకోబు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆ స్వప్నం ఇచ్చాడు. ఆ స్వప్నంలో మాట్లాడుతూ ఆయన గొప్ప వాగ్దానాలు ఆయన చేయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకు తెలుసు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశం గురించిన వాగ్దానాలు, ఆ సంతానం గురించిన వాగ్దానాలు కేవలము ఇప్పుడే మనకు కనబట్టలేదు. ఇప్పుడే ఫస్ట్గా చూసాం మనం. సేమ్ మాటలు మనం ఎవరితో కూడా దేవుడు చెప్పడం చూసాం, అబ్రహాముతో కూడా దేవుడు చెప్పడం చూసాం. ఇవే మాటలు సేమ్ ఇస్సాకుతో కూడా దేవుడు చెప్పడం చూసాం. ఇదే వాగ్దానం మళ్ళా యాకోబుతో కూడా దేవుడు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదవండి. ఆదికాండం 13, 14 నుంచి 16. లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీవు నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి నువ్వు చూడు, ఉత్తరము తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు నేను సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును నేను భూమి మీద ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని ఏం చేస్తాను? విస్తరింపజేస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి 2 చేతులపై. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతో. ఏం మాటలు? సేమ్ ఇప్పుడు యాకోబుతో ఏం మాటలు మాట్లాడాడు? అయ్యే మాటలు. అవునా? సేమ్. నీ సంతానం ఇసుక రేణువులు అంత విస్తారంగా అవుతుంది అని చెప్పాడు. నీ సంతానం ఇదిగో ఈ దేశాన్ని, ఈ భూభాగాన్ని నీ సంతానానికి
ఇస్తాను అన్నాడు. తూర్పు, ఉత్తరము, దక్షిణం, పడమర తట్టు నీ సంతానం ఏమవుతారు? విస్తరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చకుండా ఉండడం. దేవుడి దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నామంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది అని తప్పకుండా మనం తెలుసుకోవాలి. దేవుడు ఇదే వాగ్దానాన్ని అబ్రహాంతో చేశాడు, ఇదే వాగ్దానాన్ని ఇస్సాకుతో చేశాడు, ఇదే వాగ్దానాన్ని యాకోబుతో చేశాడు. వాళ్ళ ముగ్గురితోనూ చేసిన వాగ్దానాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? నిలబెట్టుకున్నాడు. లేదంటే ఆయన ముగ్గురితోనూ చేసిన వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. అయ్యారా లేదా? ఇశ్రాయేలీయులు అంత విస్తారమైన జనాంగంగా యాకోబు సంతతి వారు అయ్యారా లేదా? అయ్యారు. ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారా లేదా? ఏ భూభాగాన్నైతే, ఏ దేశాన్నైతే నీకు స్వాస్థ్యంగా, నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు, ఆ కనాను దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడా లేదా? వారు దాన్ని స్వతంత్రించుకున్నారా లేదా? వారు అందులో జీవిస్తున్నారా లేదా? ఇప్పటికీ వారు అందులోనే జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15:16. నీ 4వ తరము వారు ఎవరు? 4వ తరం వారు నిశ్చయముగా ఈ దేశానికి వస్తారు అని చెప్పాడు అబ్రహాంతో. లెక్కెట్టండి ఒకసారి, కరెక్టేనా కాదా? ఏంటండి? అబ్రహాం మొదటి తరం, 2వ తరం ఇస్సాకు, 3వ తరం యాకోబు, 4వ తరం యాకోబు పిల్లలు, యాకోబు సంతానం, యాకోబులోంచి వచ్చినటువంటి 12 గోత్రాల ప్రజలు. నీ 4వ తరం వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ 4వ తరం వారైనా స్వతంత్రించుకున్నది యాకోబు సంతతిగా ఉన్న 12 గోత్రాల ప్రజలే కదా. ఇశ్రాయేలీల అనబడినటువంటి ఆ జనాంగమే కదా ఆ కనాను దేశాన్ని యెహోషువ కాలంలో స్వతంత్రించుకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ 4వ తరం వారు అంటే అబ్రహాముతో చేసిన వాగ్దానము ఎప్పటికీ నెరవేరుతుందని చెప్పాడు దేవుడు. నీ నెక్స్ట్ 4వ జనరేషన్లో నెరవేరుతుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే 4వ తరంలో ఏమైంది? అది నెరవేరింది. ఆ 4వ తరంలో ఆ భూభాగాన్ని, ఆ దేశాన్ని ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 2-4. ఆదికాండం 26, 2-4. నేను నీతో చెప్పు దేశమందు నీవు నివసించుము, ఈ దేశమందు పరవాసిగా ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చదను, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరిస్తాను, ఇసక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇక్కడ మరలా ఎవరితో చేస్తున్నాడు? సేము. ఇప్పుడు ఆ మాటలు అక్కడ ఎవరితో చెప్పిన మాటలు? ఇస్సాకుతో. ఎవరితో చెప్పిన మాటలు? ఇస్సాకుతో చెప్పిన మాటలు. అబ్రహాముతో చేసిన అదే వాగ్దానం మళ్ళీ ఇస్సాకుతో కూడా ఒకరోజు ఆయన చేయడం జరిగింది. అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ చేసిన అదే వాగ్దానాన్ని మళ్ళీ యాకోబుతో కూడా చేయడం జరిగింది. అబ్రహాంతో చెప్పినట్లుగా 4వ తరం వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారన్నాడు. అలాగే 4వ తరం వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. 4వ తరం వారు వచ్చేటప్పటికీ ఆ సంతానం ఇసక రేణువులంతా విస్తారమైన సంతానంగా, చాలా ఎక్కువ సంతానంగా అది మారడం కూడా మనకి తెలుసు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏదైతే అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ దేవుడు చెప్పాడో అదే మాటలు ఆయన నెరవేర్చాడు. ఆదికాండం 35:12 చూడండి. ఆదికాండం 35:12. నేను అబ్రహాముకు ఇస్సాకుకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానము నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఎవరో అతను అక్కడ? యాకోబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఇస్సాకుతో చెప్పాడు, యాకోబుతో చెప్పాడు. ముగ్గురితోనూ చెప్పినట్లుగానే ఆయన ఆ సంతానాన్ని విస్తరించాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ భూభాగాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ సంతానములో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఆ సంతానంలోంచి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆశీర్వదించబడుతున్నారు. మరణం తప్పించబడి ఆశీర్వదించబడుతున్నారు. పాపములు క్షమించబడి ఆశీర్వదించబడుతున్నారు. పరలోకానికి వెళ్ళి పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళి ఆశీర్వదించబడుతున్నారు. మన జీవితంలో మనం అనిపించే నిజమైన అసలు కరెక్ట్గా అనుభవించవలసిన ఆశీర్వాదం ఏదో తెలుసా? ఖచ్చితంగా మనం చనిపోయాక పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఇదే నిజమైన ఆశీర్వాదం. ఇది ఖచ్చితంగా, ఈ ఆశీర్వాదం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. ఆ ఆశీర్వాదం నెరవేరకుండా భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని నెరవేరినా ప్రయోజనం ఏమీ లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవి నెరవేరకపోయినా పర్వాలేదు, పరలోక సంబంధమైన ఆ శాశ్వత ఆశీర్వాదం ఏమవ్వాలి? ఖచ్చితంగా నెరవేరాలి. మనము చనిపోయిన తర్వాత మనం పాతాళానికి వెళ్ళకూడదు, మనం పరలోకానికి వెళ్ళాలి. మనం ఆయన మహిమలో ప్రవేశించాలి. మనం ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలి, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఆయన ఇచ్చే మహిమను పొందుకోవాలి. ఆయన దగ్గర మనము ఆయనతో కలిసి నివసించాలి. ఇది నెరవేరిందంటే ఒక క్రైస్తవుడి జీవితంలో వాడు నిజంగా ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. కొంతమందికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు బోల్డ్ నెరవేరుతాయి క్రైస్తవుల జీవితాల్లో. భూ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా నెరవేరుతాయి, కానీ అసలైన ఆశీర్వాదం నెరవేరదు. ఈ ఆశీర్వాదం నెరవేరదు చాలామంది క్రైస్తవుల జీవితాలు. ప్రయోజనం ఏంటి? ఏది నిజమైన ఆశీర్వాదం? ఏది శాశ్వతమైన ఆశీర్వాదం? ఏది తప్పకుండా మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదానికి మనం నిజంగా వారసులము అవ్వాలి అంటే ఇదిగో ఇప్పుడు చెప్పుకున్న ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు మనం ఏమవ్వాలి? వారసులం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏదైతే దేవుడు చెప్పాడో దేవుడు చెప్పినట్లుగానే మనకి నెరవేరడం మనం చూస్తాం. మనం చూడండి, దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అబ్రహామును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? అబ్రహామును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? హారాన్లో ఉన్నాడు. అబ్రహామును దేవుడు దర్శించేటప్పటికి ఎక్కడ ఉన్నాడని రాయబడింది? హారాన్లో ఉన్నాడు. హారాన్ నుంచి ఎక్కడికి రమ్మన్నాడు? కనానుకు రమ్మన్నాడు. అన్నాడా? కనాను దేశాన్ని నీకు నీ సంతతికి ఇస్తున్నాడు, నీకు కనానులో నివసించంటే వచ్చాడు, నివసించాడు, అక్కడ జీవించాడు. అవునా? అవునా? తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు ఎక్కడ నివసించాడు? ఇస్సాకు కూడా తర్వాత మధ్య మధ్యలో కరువులు వచ్చినప్పుడు వేరే దేశాలకు వెళ్ళినా మళ్ళా తిరిగి ఎక్కడికి తీసుకొచ్చాడు? లాస్ట్కి మళ్ళా కనానుకి తీసుకొచ్చాడు. బెయేర్షెబాలో ఇస్సాకు కుటుంబం నివసిస్తున్నారని మనకి కనబడింది, మనం చూసాం. ఎక్కడ? కనాన్లో బెయేర్షెబాలో ఇస్సాకు కుటుంబం నివసిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యాకోబు మళ్ళా ఇప్పుడు వెళ్ళిపోయాడు. కనాన్ నుంచి అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చాడా లేదా? యాకోబు సంతతి వచ్చారా లేదా? యాకోబు సంతతి అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు సంతతి ఆ కనాన్లో నివసించారా లేదా? దేవునికి మహిమ కలుగును. ఆ తర్వాత యాకోబులోంచి వచ్చిన సంతానం మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు చెరకెళ్ళిపోయారు. ఐగుప్తు చెరకెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ సంతానాన్ని అంతటినీ ఐగుప్తు నుంచి మళ్ళా తన వాగ్దాన ప్రకారంగా కనానుకు తీసుకొచ్చాడా లేదా? మోషే కాలంలో మళ్ళా
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాగ్దాన ప్రకారంగా ఈ మనుషులు ఎవరైతే మనకు కనబడుతున్నారో వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు ఆయన వాగ్దానం చేసినట్లుగానే నెరవేరాయి. ఇప్పటికీ ఆ కనాను దేశంలోనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు నివసిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ భూభాగాన్ని వారు దేవుడు అప్పుడెప్పుడో స్వాస్థ్యంగా ఇచ్చింది, ఇప్పటికీ వారు స్వాస్థ్యంగానే అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఆయన చేశాడు. ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు పండుకొని ఉన్నటువంటి ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె ఆగుతారు, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరం తట్టును దక్షిణ తట్టును వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగును. మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాలి, మనము మన పిల్లలు మన తర్వాత వారు కూడా ఏమవ్వాలి, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? మనం అబ్రహాం ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో మన అందరికీ అలా మనం కూడా ఉండాలి. ఇస్సాకు ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో, యాకోబు ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడు, యాకోబు సంతతైన ఇశ్రాయేలీలు ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నారో, ఆయనలో సంతానంలోంచి వచ్చిన రక్షకుడు ఎలాగైతే భూలోక జనులందరికీ ఆశీర్వాదకరకుడుగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, మన సంతతి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన వల్ల ఇతరులకు మేలు జరగాలి, మన వల్ల ఇతరులకు ఉపకారం జరగాలి, మన వల్ల ఇతరులకు రక్షణ దొరకాలి, మన వల్ల ఇతరులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. దావీదు గురించి అంటాడు కదా, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నేను అతన్ని ఏం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దావీదు కోసం ఏదైతే చెప్పాడో అలాగే దావీదు ఇతరులకు ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. దావీదు తన కాలంలో ఇతరులకు ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. యోసేపు కాలంలో ఇతరులకు తన కుటుంబానికి ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. నువ్వు నేను ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఆశీర్వాదకరమైన వారిగా ఉన్నామా లేదా అన్నది పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడో తెలుసా? మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనల్ని ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి మీద ఉన్న మనుషులు ఎలాగైతే రకరకాలైనటువంటి మేలులు పొందుకున్నారో, ఉపకారాలు పొందుకున్నారో, రక్షణ పొందుకున్నారో, అలాగే మనం కూడా భూమి మీద ఉన్నంతకాలము ఇతరులు మన ద్వారా మేలు పొందుకోవాలి, ఇతరులు మన ద్వారా ఉపకారం పొందుకోవాలి, ఇతరులు మన ద్వారా రక్షణ పొందుకోవాలి, ఇతరులు మన ద్వారా విడుదల పొందుకోవాలి, ఇతరులు మన ద్వారా మారు మనసులు పొందుకోవాలి, ఇతరులు మన ద్వారా పరలోకానికి చేరాలి, ఇతరులు మన ద్వారా స్వస్థత పొందుకోవాలి, ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. క్రైస్తవ్యం అంటేనే అది. క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తును మనము అంగీకరించి క్రీస్తు భక్తులుగా జీవించడం కాదు. ఏంటి క్రైస్తవ్యం అంటే? క్రీస్తు పోలి నడుచుకోవడం, క్రీస్తులాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడము. అది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఇతరులకు నీ సంతానము ఇతరులకు ఏమవుతుందట? నీ వంశములన్నయు అన్ని వంశములన్నయు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను మరలా రప్పించెదను. నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లి, గట్టిగా దేవునికి మహిమ చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి ఆయన అక్కడ? ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు యాకోబుతో. ఇదిగో నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒక వాగ్దానం. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ నేను కాపాడుతాను. అలాగే ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తాను. ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను అంటే మనకు అర్థమవుతుంది, ప్రస్తుతము ఈ యాకోబు ఆ
బెహెర్షెబా నుండి ప్రస్తుతం అక్కడికి వెళ్ళడం అనేది, అక్కడ నివసించడం అనేది, అక్కడ పెళ్లి చేసుకోవడం అనేది, మళ్ళా తిరిగి రావడం అనేది, ఇదంతా ఎవరి చిత్తంలో జరిగింది? దేవుని చిత్తంలో జరిగింది కదా. దేవుని చిత్తంలో జరిగింది. మనకి మధ్యలో పరిస్థితులు మనుషుల వలన జరిగినట్లుగా కనబడుతున్నాయి, కానీ మనుషుల వలన జరిగేవి దేవుని చిత్తంలో ఉంటేనే అవి అలాగ మనుషుల ద్వారా జరుగుతాయి అన్న సంగతి మనకి మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నువ్వు మళ్ళా ఈ దేశానికి వచ్చేలాగా ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం కలుగును. మళ్ళా దేవుడు రప్పించాడా లేదా? యాకోబుతో చెప్పినట్లుగా దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడా లేదా? అక్కడికి వెళ్ళాడు కదా. ఎక్కడికి వెళ్ళాడు? హారాను వెళ్ళాడు. హారాన్లో నివసించాడు. హారాన్లో పెళ్లి చేసుకున్నాడు. హారాన్లో అతడు చాలా సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఉన్న సంవత్సరాలన్నీ దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించాడా లేదా? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అక్కడ అతను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? లాబాన్ అంటాడు, మాంగారు అంటాడు, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. ఏమన్నాడు? నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా ఆశీర్వాదం నేను పొందుకున్నాను అంటున్నాడు. కాబట్టి అక్కడ అతడు ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. అక్కడ అతన్ని కాపాడాడా లేదా? చూడండి, అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు కాపాడుకుంటూ వచ్చాడా లేదా? ఏ చెడు జరగకుండా, ఏ కీడు జరగకుండా, ఏ ప్రాణము పోకుండా, ఏది జరగకుండా దేవుడు అతన్ని కాపాడాడు. కాపాడి మళ్ళా దేవుడు యాకోబు సంతతిని తిరిగి మళ్ళా ఆ దేశానికి తీసుకుని వచ్చాడు అని మనకు తెలుసు. వచ్చారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడు. దేవుడు తన భక్తులకు తోడుగా ఉంటాడు. దేవుడు తన పిల్లలకు తోడుగా ఉంటాడు. దేవుడు వారిని విడిచిపెట్టడం అనేది జరిగే పని కాదు. దేవుడు తన పిల్లలకి ఏదైతే చెప్తాడో అది నెరవేర్చే వరకు వారిని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎక్కడున్నా సరే, మనం ఎక్కడున్నా సరే ఆయన మనకు తోడుగా ఉండి, ఎక్కడున్నా సరే మనం మనల్ని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడండి. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం అనుమానించవలసిన అవసరం లేదు. కాబట్టి మనం చూడండి, ఒకసారి చదువు ఆదికాండం 35వ అధ్యాయం 6వ వచనం. యాకోబుతో ఉన్న జనులందరూ బేతేలుకు వచ్చిరి. చూడండి, ఆ బేతేలు ఏది? ఇప్పుడు ఎక్కడైతే కల వచ్చిందో దాన్నే బేతేలు అని చెప్పడం జరిగింది. మళ్ళా హారా నుంచి యాకోబు సంతతి ఈ బేతేలుకు వచ్చారని మనకి కనబడుతూ ఉన్నది బైబిల్లో కదా. మళ్ళా వచ్చారు. మళ్ళా తిరిగి రిటర్న్లో యాకోబు తన సంతతి అంతటితో కలిసి ఈ బేతేలులో దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు, పూజించాడు, సేవించాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా బెయేర్షెబాకు వెళ్ళడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవాది దేవుడు ఏం మాత్రము కూడా ఏం చేయడట? విడిచిపెట్టడు. చూడండి, ఒకసారి వచ్చిన చదువు దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 17:8. నువ్వు వెళ్ళిన చోటెల్లా నీకు నేను తోడుగా ఉంటాను. నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయకుండా నిర్మూలము చేస్తాను. నీకు కలగజేసేదను. ఎవరి గురించి రాయబడిన మాటలు అవి? దావీదు గురించి రాయబడిన మాటలు. ఇక్కడ యాకోబు గురించి ఏవైతే మాటలు కనబడ్డాయో మనకి చూస్తే అదే విధంగా దావీదు జీవితంలో కూడా దావీదుతో కూడా దేవుడు అలాగే మాట్లాడాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు.
మనకు తెలుసు దావీదు మరి తన జీవిత కాలంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడ అతనికి తోడుగా ఉన్నాడా లేదా? దావీదు ఆ పశువులను పట్టుకొని అరణ్యాలకు వెళ్ళి మేపడానికి వెళ్ళినప్పుడు ఆ పశువుల్ని మేపుతూ ఉండగా దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనకి రుజువులు కనబడుతున్నాయి. సింహము అలాగే ఎలుగుబంటి ఇవన్నీ కూడా కొనొక సమయంలో దాడి చేసినప్పుడు వాటిని చంపేలాగా దేవుడు అక్కడ అతనికి ఆత్మశక్తినిచ్చి దేవుడు తోడుగా ఉండి మరి అతడు ఆ యొక్క పని ఏదైతే ఉందో తండ్రి అప్పగించిన పని ఆ పని చేసేటప్పుడు అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు. అలాగే సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు యుద్ధంలో గొలియాతును చంపినప్పుడు సౌలు దగ్గరికి వచ్చాడు. ఆ సౌలు దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి హెచ్చించాడు. ఆ తర్వాత సౌలు మళ్ళా విషపు చూపి అతన్ని చంపేయాలనుకుంటే మళ్ళా అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి చాలా సంవత్సరాల పాటు అరణ్యాల్లో తిరిగాడు. మరి ఆ చాలా సంవత్సరాల పాటు అరణ్యాల్లో అతడు తిరిగిన అప్పుడు కూడా దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా దావీదుకు మళ్ళా దేవుడు ఆ దేశానికి తీసుకొచ్చి అతన్ని మహారాజుగా చేసి అతనికి రాజ్యాన్ని అప్పగించి అతడికి కలిమి సంపద ఇచ్చి అతడికి దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలతో యుద్ధాలు జరిగే దావీదు కాలంలో ఆ ప్రతి యుద్ధంలోనూ దేవుడు తోడుగా ఉండి అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు అని రాయబడి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలు అనబడిన వారు ఎక్కడ ఉన్నా సరే వారికి దేవుడు అక్కడ తోడుగా ఉంటాడు. మనం ప్లేస్ మారుతున్నాం కానీ దేవుడు మారట్లేదు ప్లేసు. దేవుడి ప్లేస్ ఏంటి? భూమి దాని సంపూర్ణత నాదే అంటాడు. ఈ భూమండలం అంతా ఆయనదే. ఈ భూమి మీద ఉన్న ఊర్లన్నీ ఆయనయే. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతే మనం అనుమానపడక్కర్లేదు. ఈ ఊరిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి మా కుటుంబం వెళ్ళిపోవాల్సి వస్తుంది, అక్కడ దేవుడు తోడుగా ఉంటాడో లేదో అని అనుకోక్కర్లేదు. నీకు అక్కడ కూడా ఆయన తోడుగా. నువ్వు ఈ దేశం వదిలిపెట్టి ఇంకో దేశం వెళ్ళినా సరే ఆ దేశంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఈ ఖండం వదిలిపెట్టి ఇంకో ఖండం వెళ్ళిపోయినా సరే ఆ ఖండంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. అలాగే మరి అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి తోడుగా. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? నేను నీకు తోడుగా ఉండే దేవుడును, తోడుగా ఉంటాను అని అర్థమిచ్చే పేరు. దేవుని ప్రజలకు దేవుడు తోడుగా ఉండకపోతే అన్ని జనులకు తోడుగా ఉంటాడా? దేవుని భక్తులుగా ఎవరైతే ఉన్నారో, దేవుని పిల్లలుగా ఎవరైతే ఉన్నారో, దేవుని సంఘంగా దేవుని విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానన్న మాట కొన్ని వేల సార్లు కనబడుతుంది బైబిల్లో. ఏమంటాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో అంటాడు, మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటాను. నువ్వు భయపడకుండా ఈ ప్రజలను తీసుకుని కనానా దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని వాళ్ళకి ఇవ్వి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు నువ్వు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. నిబ్బరం కలిగి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనేది జరగదు. దేవుడు మనకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. నీకు తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసిన వారు కూడా తోడుగా ఉండకపోవచ్చు. నీకు తోడుగా ఉంటానని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణం చేసిన భార్య భర్త కూడా ఒక్కొక్కసారి మనకు తోడుగా ఉండొచ్చు. మన కడుపును పుట్టిన బిడ్డలు, మనకు తోడుగా ఉండవలసిన బిడ్డలు మనకు తోడుగా ఉండకపోవచ్చు. మన బంధువులందరూ కూడా అన్ని కబుర్లు చెప్తారు, బంధువులు కూడా తోడుగా ఉండకపోవచ్చు. ఎవరో తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే మనము ఎవరు తోడు లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. నాకు మా ఆయన తోడుగా లేడు, మా ఆవిడ తోడుగా లేదు, మా అమ్మ నాన్న తోడుగా లేరు, మా పిల్లలు తోడుగా లేరు, మా చుట్టాలు తోడుగా లేరు, మా సంఘ బిడ్డలు తోడుగా లేరు. ఇవన్నీ అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఎవరో తోడుగా ఉండరు. తోడుగా ఉంటానని చెప్పింది మనుషులు కాదు,
ఎవరు? దేవుడు. తోడుగా ఉంటానని చెప్పి ఉండకుండా మన మాట మార్చేవారు ఎవరు? మనుషులు. కానీ దేవుడు మాత్రం మాట మార్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంది. చూడండి, అదే దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాలు 18:6. తర్వాత సిరియా సంబంధమైన దమస్కులో దావీదు పోయిన చోటనెల్లా, దావీదు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. దావీదు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళి అతనికి సహాయం చేస్తూ వచ్చేవాడు. దావీదు ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో, దావీదు ప్రాణభయంతో అరణ్యాల్లో పారిపోయినప్పుడు అక్కడ ఉన్నాడు. దావీదు మహారాజు అయినప్పుడు అక్కడ తోడుగా ఉన్నాడు. దావీదు గొర్రెలను కాపలా కాస్తున్నప్పుడు అక్కడ తోడుగా ఉన్నాడు. దావీదు గొలియాతును చంపడానికి వెళ్తే అక్కడ తోడుగా ఉన్నాడు. దావీదు అబ్షాలోము దావీదుని చంపేయడానికి ట్రై చేస్తే పారిపోతే అక్కడ తోడుగా ఉన్నాడు. యుద్ధాలకు వెళ్తే అక్కడ తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడికి వెళ్తే అక్కడ అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు పోయిన చోటల్లా దేవుడు అతనికి సహాయము చేయుచూ వచ్చెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. మనమైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడికి ఏ ఊరు మారినా ఆ ఊరిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఏ ఇల్లు మారినా ఆ ఇంట్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కొంతమంది అనుకుంటారు, పాత ఇంట్లో చాలా బాగుండేదండి, దేవుడు తోడుగా ఉండేవాడు. ఇంకో ఇంట్లోకి మారేమో, ఇంట్లో అసలు బాగోలేదు. ఇంట్లో దేవుడు తోడుగా లేడు, ఇంట్లో బాగోలేదు. ఇల్లులోనూ ఊరిలోనూ ఏముండదు, ఉంటుందా? ఇళ్లల్లోనూ ఊర్లలోనూ ఏముండదండి, ప్రదేశాల్లో ఏమీ లేదు. ప్రభావం ఎవరిలో ఉంది? ప్రభావం దేవునిలో ఉంది. ఆ ప్రభావం నీ దగ్గర నీలోనూ పనిచేస్తే దేవుడి యొక్క తోడు నీకు ఉన్నదనే లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఇంట్లో బాగలేదు, ఆ ఇంట్లో బాగలేదు, ముందింట్లో బాగుండేది, ఈ ఇంట్లో బాగోలేదు. లేదంటే ఆ ఊరిలో బాగుండేది, ఆ ఊరిలో ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదం పొందాం, ఆ ఊరిలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ ఊరిలో ఉన్నప్పుడు కుటుంబం చాలా గొప్ప ఆశీర్వాదం అనుభవించాం. ఈ ఊరు వచ్చాము, ఈ ఊరిలో అసలు బాగోలేదు, ఈ ఊరిలో ఏ మాత్రం కూడా ఆశీర్వాదం లేదు, ఈ ఊరిలో దేవుడు తోడుగా లేడు, ఈ ఊరిలో బాగోలేదు అంటే అది కరెక్ట్ కాదు. అది కేవలం మనుషుల యొక్క ఆలోచనే తప్ప అది నిజం కాదు. దేవుడు వాక్యంలో ఏముంది అదే నిజం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు దేవుడు. మనకు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తోడుగా. కీర్తనాకారుడు అంటాడు, నేను పాతాళంలోనికి వెళ్తే అక్కడా నువ్వు ఉన్నావు, నేను పరలోకానికి వెళ్తే అక్కడా నువ్వు ఉన్నావు, నేను కింద పోతే అక్కడా నువ్వు ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నను నువ్వు అక్కడ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నామో మన దేవుడు అక్కడ ఉన్నాడు. ఏముంది వాక్యంలో? నీ పక్కన, నీ కుడి పక్కన ఆయన నీకు నీడవలే ఉండి నిన్ను కాపాడును అని ఉంది. నీ కుడి పక్కన నీకు నీడవలే, నీ నీడ నీ కుడి పక్కన, నీ పక్కన ఏది ఉంటుంది? నీ నీడ ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ మన పక్కన ఏం కనబడుతుంది? మన నీడ కనబడుతుంది. అలా వెలుగులోకి వెళ్ళండి, మన నీడ మన పక్కనే కనబడుతుంది. ఆ నీడ ఎవరట? దేవుడు. ఆ నీడ ఎవరంట? ఆ నీడగా నేను ఉన్నాను, ఆ నీడగా దేవుడు ఉన్నాడు అంటున్నాడు. నువ్వు ఈ కాకినాడలో ఉన్నప్పుడు నీ పక్కన నీ నీడ ఉంటుంది. నువ్వు అమెరికా వెళ్ళినా సరే నీ పక్కన నీ నీడే ఉంటుంది, పక్కోడు నీడ పడదు, వేరే వాడు నీడ ఉండదు. అమెరికా వెళ్ళి ఎండలోకి వెళ్ళినా నీ పక్కన నీ నీడ పడుతుంది. నీ పక్కన నీ నీడ ఎవరంటున్నాడు? దేవుడు అంటున్నాడు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినా అక్కడ నీ పక్కన ఎవరున్నారు? నీకు నీడగా దేవుడు ఉన్నాడు.
కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు అక్కడ మనకు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ప్రదేశాలు మారడం, ఊర్లు మారడం, ఇల్లు మారడం ఇవన్నీ భౌతికంగా మన జీవితాల్లో భౌతికంగా జరిగేవే. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రదేశాలను బట్టి, ఊర్లను బట్టి, ఇళ్ళను బట్టి ఏదో అయిపోయింది, అలా బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగోలేదు, అక్కడ బాగోలేదు, ఆ ఊర్లో బాగుంది, ఈ ఊర్లో బాగుంది అని అనుకోవడానికి వీలు లేదు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు బాగుంటే, నీ జీవితం బాగుంటే, నీ ఆత్మీయ జీవితం బాగుంటే, నీ బ్రతుకు బాగుంటే, నీ పరిశుద్ధత బాగుంటే, నీ క్రియలు బాగుంటే, నువ్వు ఎక్కడున్నా నువ్వు బాగానే ఉంటావు, నీ కుటుంబం బాగానే ఉంటారు. ఎందుకంటే నువ్వు బాగుంటే నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ నువ్వు దేవునికి ఆయాసకరంగా మారిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ శాపమే అనుభవించాలి తప్ప, నువ్వు దేవునికి అంగీకారంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు ఆశీర్వాదమే. ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు ఆయన సహాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిన్ను ఆయన కాపాడుతాడు. దావీదు దేవుడికి అంగీకారంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఎవరి ముందు నిలబడినా, ఏ శత్రువుల దగ్గర నివసించినా, ఏ అరణ్యాల్లో నివసించినా దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని కాపాడాడు. కాబట్టి యాకోబుతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఏదైతే నీతో చెప్పానో అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. యాకోబుతో దేవుడు చెప్పినవి అన్నీ నెరవేరేయలేదా? A to Z అన్నీ యాకోబుకి చెప్పినవి అన్నీ కూడా నెరవేరాయి. అక్కడికి వెళ్ళాడు, అక్కడ తోడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 20 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు దేవుడు అక్కడ కాపాడాడు. అతని సంతానాన్ని వృద్ధి చేశాడు. మళ్ళీ అతని సంతానాన్ని మళ్ళీ ఈ దేశానికి తీసుకొస్తా అన్నాడు. మళ్ళీ అతని సంతానం తీసుకుని వచ్చాడా లేదా ఈ దేశం? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు. దేవుడు మనతో చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చేవాడు. అందులో ఎప్పుడూ మనం అనుమానం చెందవలసిన అవసరం లేదు. దేవుడు చేసిన వాగ్దానము ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన వాగ్దానములు ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట మార్చడానికి నరుడు కాదు. ఆయన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే తీరతాడు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చకుండా అయిపోవడం అనేది జరిగే పని కాదు. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చింది ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి, యాకోబు నిద్ర తెలిసి దేవునికి స్తోత్రం. యాకోబుకు మెలకు వచ్చింది. యాకోబు మెలకు వచ్చి లేచి చూసేటప్పటికి అప్పుడు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు అంతకుముందు తెలియలేకపోయింది, ఇప్పుడు తెలిసింది. అప్పుడు భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది దేవుని మందిరము అని ఎంతో గొప్పగా దేవుడిని అక్కడ స్తుతిస్తున్నాడు. ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. ఈయన బేతేలు అని పేరు పెట్టకముందు ఆ ఊరి పేరు ఏంటి? లూజు. కానీ యాకోబు ఏ పేరు పెట్టాడట? బేతేలు. బేతేలు అనే మాటకు అర్థం ఏంటి? కింద దేవుని మందిరము. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం. ఈ బేతేలు మనకు తర్వాత మనం పుస్తకాల్లో చూస్తే చాలా చోట్ల ఈ బేతేలు మనకి కనబడతా ఉంటుంది కదండి. తర్వాత మనకి ఈ బేతేల్లో దేవుడు ఉన్నట్లుగా రుజువులు మనకి ఎన్నో గ్రంథాల్లో ఈ బైబిల్లో మనకు కనబడుతూ చాలామంది భక్తుల కాలంలో, చాలామంది ప్రవక్తల కాలంలో ఈ బేతేల్లో జరిగిన కార్యాలు, ఈ బేతేల్లో జరిగినటువంటి కొన్ని దేవునికి విరోధమైన పాపాలు దేవుని ప్రజలు కూడా చేసినవి ఇవన్నీ కూడా మనకి
కనబడుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రదేశానికి, ఆ పడుకుని ఉన్నటువంటి ప్రదేశానికి ఏం పేరు పెట్టాడు? బేతేలు. ఆ తలగడగా చేసుకున్న రాయిని తీసి దాని మీద తైలాన్ని పోసి దాన్ని అభిషేకించి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించి, ఇది దేవుని పరలోకపు గవిని, ఇది దేవుని నివాస స్థలము, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది దేవుని మందిరము. చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడో అది దేవుని మందిరం, దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో అది దేవుని నివాస స్థలము. మన దేవుని నివాస స్థలాలను మనం చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. మనం వెళ్ళే మందిరాల్లో దేవుని నివాసం ఉన్నాడా లేదా అన్నది చూసుకోవాలి. మనం గృహంలో నివసించే గృహంలో దేవుడు నివసిస్తున్నాడా లేదా అన్నది చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఇది దేవుని మందిరము అని అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 68:35. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భేకరుడు. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భేకరుడు. ఆయన పరిశుద్ధ స్థలాలు అనేవి ప్రత్యేకంగా ఈ లోకంలో కొన్ని ఉన్నాయి. ఆయన పరిశుద్ధ స్థలాల్లో ఆయన భేకరుడైన దేవుడుగా అక్కడ ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడుగా అక్కడ ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ వచ్చేవారిని ఆశీర్వదించే గొప్ప సమర్థుడుగా, శక్తివంతుడుగా, బలమైన వాడుగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన బైబిల్లో మనం చూస్తే కొన్ని ప్రదేశాలను, కొన్ని ప్లేసుల్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఇది నా స్థలము, ఇది నా నివాస స్థలము, ఇది నా మందిరము, ఇలాగ ఆయన చెప్తూ ఉన్నాడు కదండి. కాబట్టి ఆయన నివసించే ప్రతి స్థలము పరిశుద్ధ స్థలం. ఆయన నివసించే ప్రతి స్థలములోనూ ఆయన భేకరుడైన దేవుడుగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడు? సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుడు ఏమని చెప్పాడండి? ఏమన్నాడు? ఇది ఈ మందిరము నా నివాస స్థలము, నా మహిమ, నా తేజస్సు ఇక్కడ ఉంటుంది, నా ప్రభావం ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ నివసిస్తాను అని ఆయన అన్నట్లుగా మనకు కనబడు. మోషే ఆ ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు ఏమన్నాడు? నేను మీ మధ్య నివసించుటకు నాకు ఒక పరిశుద్ధ స్థలం మీరు నిర్మింపవలెను. ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోషే కాలంలో నిర్మించినప్పుడు దేవుడు అందులోకి దిగి వచ్చాడు అని రాయబడింది. దేవుని మహిమ, దేవుని తేజస్సు అందులో నిలిచి ఉన్నాయని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును. భూమి మీద దేవుని మందిరాలు అని కనబడుతున్న ప్రతి మందిరంలోనూ దేవుడు నివసిస్తాడని అనుకోకండి. మందిరాలైతే మనుషులు కట్టేవి ఉన్నాయి, దేవుడు కట్టించుకునేవి ఉన్నాయి. మనము దేవుని నివాస స్థలాలైన మందిరాలేవో చూసుకుని అక్కడికే మనం యాత్రలు చేయాలి అని దేవుడు వాక్యంలో కూడా వ్రాయబడింది. మనం దేవుడు నివాస స్థలంగా లేని మందిరానికి వెళ్ళినా మనకేమీ ప్రయోజనం ఉండదు. దేవుడు అక్కడ నివసించటం లేని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించినా, దేవుడిని సేవించినా, అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకున్నా మనకు ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే అది మందిరమే కానీ దేవుని నివాస మందిరము కాకపోవచ్చు. కాబట్టి అక్కడ దేవుని ఆరాధనా కార్యక్రమాలు అన్నీ జరగచ్చు, కానీ దేవుడు అక్కడ నివసించడం అనేది జరగదు. దేవుడు అక్కడ నివసించడం అనేది జరగలేనప్పుడు మనం ఎంతమంది వెళ్ళి అక్కడ నివసించినా మనకేమీ ప్రయోజనం ఉండదు, మనకేమీ క్షేమాభివృద్ధి ఉండదు, మనకేమీ ఆశీర్వాదం ఉండదు, మనకేమీ కార్యాలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని నివాస స్థలము, ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన నివాస స్థలం. ఆయన నివాస స్థలంగా ఉన్న చోట ఆయన భేకరుడుగా నివసిస్తున్నాడు. ఆయన అద్భుతమైన దేవుడిగా నివసిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడిగా నివసిస్తున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడిగా నివసిస్తున్నాడు. విడిపించే దేవుడిగా నివసిస్తూ ఉన్నాడు. అద్భుతంగా నిన్ను రక్షించే దేవుడిగా ఆయన నివసిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని నివాస స్థలము, ఇది నిశ్చయముగా పరలోకపు గవిని, ఇది దేవుని మందిరము అని చెప్పి అక్కడ దాన్ని దేవుని మందిరంగా ప్రతిష్ఠించాడండి. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరేంటి? అప్పుడు
ఉమ్, ఆ, ఉమ్. ఆ, ఉమ్, ఆ, ఉమ్. దేవునికి స్తుతి. అక్కడ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యాకోబు దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు. అక్కడ యాకోబు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఎంతో గొప్పగా దేవుణ్ణి అతడు సేవించడం అనేది మనకు కనబడుతుంది. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను మళ్ళా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి. నేను ప్రస్తుతం నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళా నేను ఎక్కడికి రావాలి? నా తండ్రి ఇంటికి మళ్ళా క్షేమంగా రావాలి. వచ్చాడా లేదా? క్షేమంగా వచ్చాడా లేదా? వెళ్ళింది ఒకడే, వెళ్ళింది ఒకడే, కానీ వచ్చినప్పుడు బోల్డ్ మంది జనం, అతని సంతానం బోల్డ్ మంది వచ్చారు. అతని ఆస్తి, అతడు సంపాదించిన ఆస్తి బోల్డ్ అంత వచ్చింది. అతడు పశువులు బోల్డ్ అన్నీ వచ్చి. దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు ఏమై వచ్చాడు? ఆశీర్వదించబడి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పటికి ఆశీర్వదించబడి వచ్చాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండొచ్చాడు. నేను రాకముందు మీకు ఉన్నది కొంచెమే, బహుగా అభివృద్ధి పొందెను. కొంచెమే బహుగా అభివృద్ధి పొందిందంట. ఎవరు చేశారు కొంచాన్ని బహుగా అభివృద్ధి? దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, మనం దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, మనం దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు విడిచిపెట్టడం అనేది జరిగే పని కాదు. పరిస్థితులు ఎలాగైనా మారి మనం ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, ఎక్కడికైనా మారాల్సి వచ్చినా, ఎక్కడికైనా ఎక్కడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీతో పాటు ఆయన్ని కూడా వచ్చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ నీతో పాటు ఆయన కలిసి నివసిస్తాడు. నీవు వెళ్ళిన ప్రదేశంలో నిన్ను ఆయన కాపాడుకుంటాడు. నీకు ఆయన తోడుగా ఉంటాడు. మళ్ళా నువ్వు రావాల్సిన ప్రదేశానికి మళ్ళా నిన్ను రప్పిస్తాడు. విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోతు నీవు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటానని వచ్చాడు, కానీ ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. మనుషుడు కాదు దేవుడు. మనుషులైతే పరిస్థితులను బట్టి, ప్రతిఫలాన్ని బట్టి, లాభాన్ని బట్టి, ఏది ఉపయోగం ఏదన్నా ఆడి వల్ల ఉంటే ఉంటాడు, లేదంటే ఏమి లేకపోతే వదిలేస్తాడు. ఏ కారణాలతో వదిలేస్తారు, ఏ కోపతాపాలతో వదిలేస్తాడు, అసూయతో వదిలేస్తారు, ఏదైనా జరగచ్చు. కానీ దేవుడు కోపం, తాపం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఆయనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా మన క్రియల మీద, మన బ్రతుకు మీద, మన జీవితం మీద ఆధారపడి ఉంటాయి. ఆయనలో ఎప్పుడు ఏది పని చేయాలన్నది. నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావా, ఆయనకి ఇష్టడుగా ఉన్నావా, ఆయన చిత్తంలో ఉన్నావా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, ఆయన మార్గంలో నడుస్తున్నావా? భయపడవలసిన పని లేదు. నువ్వు దేవుడు తోడుగా ఉన్నాడు. నీ ఇంటి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను, నీ ఇంటి వారిని ఆయన కంటికి రెప్పవలే కాపాడుతాడు అన్నది నిజము. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సందేహించవలసిన అవసరము అక్కర్లేదు. కాబట్టి యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వెళ్ళినట్లు నీ మార్గంలో నన్ను కాపాడు అని ప్రార్థన చేశాడు. అలాగే వెళ్ళేటప్పుడు కాపాడాడు. వెళ్ళి అక్కడ ఉన్నంతకాలం కాపాడాడు. క్షేమంగా మళ్ళా బోల్డంత ఆశీర్వాదం ఇచ్చి మరీ తిరిగి అతని తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. తింటుకు ఆహారాన్ని, ధరించుకుంటూ వస్త్రాలు నాకు దయచేయి అన్నాడు. తింటుకు ఆహారం, వస్త్రాలు ధారాళంగా, అక్కడ తక్కువ కాకుండా ఎక్కడ ధారాళంగా దేవుడు ఇచ్చాడు. మళ్ళీ అక్కడ దేవుడు అతనికి. కాబట్టి యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అదేటి దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆ దేవుని మందిరముగా, అది తర్వాత ఆరాధనా స్థలంగా, ఆ బేతేలు చాలా ప్రభావమైన స్థలంగా, ఆ బేతేల్లో బలిపీఠం, ఆ బేతేల్లో దేవుడిని ఆరాధించడం, ఆ బేతేల్లో దేవుడికి ఆ బలులు అర్పించడం, ఇవన్నీ కూడా తర్వాత ఎంతో గొప్పగా జరిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇదే బేతేలిన తర్వాత కొంతమంది మహారాజులు, ఇశ్రాయేల్ మహారాజులు పాడు చేసేయడం కూడా మనకి తెలుసు. సరే, అయితే స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకు. ఆ బేతేల్లో ఒక మొక్కుబడి చేసుకున్నాడట. ఏంటి? ప్రభువా, ఈరోజు నుంచి నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో 10వ భాగం నీకు నేను ఇచ్చేస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడట. అలాగే మొక్కుబడి చేసుకున్నట్లుగానే దేవుడిచ్చిన ప్రతి దాంట్లోనూ కూడా 10వ భాగం దేవుడికి యాకోబు ఇచ్చేయడం అనేది కనబడుతూ ఉన్నది. 10వ భాగం దేవుడికి ఇవ్వడం అనే దాన్ని అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? బైబిల్లో అబ్రహాము స్టార్ట్ చేసింది. 10వ భాగం దేవుడికి ఇవ్వడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదు. నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం నాకు ఇచ్చేయని ఫస్ట్ దేవుడు చెప్పలేదు. దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అబ్రహాము స్టార్ట్ చేశాడు. అబ్రహాము ఆశీర్వాదానికి కారణం అదే. దేవుడిచ్చిన యావత్తులోనూ 10వ భాగాన్ని అబ్రహాము దేవుడికి ఇచ్చేస్తే దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాము ఆశీర్వాదం మనకి తెలుసు. అంటున్నాడు, అన్ని విషయాలలోనూ నా యజమానుడైన అబ్రహామును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించబడతామో తెలుసా? అన్ని విషయాల్లోనూ మనకు దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా, యథార్థంగా, కృతజ్ఞతతో, దేవుని వాక్య ప్రకారంగా మనకు దేవుడిచ్చిన యావత్తులో 10వ భాగాన్ని దేవుడికి ఎప్పటికప్పుడు మనం ఇచ్చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి ప్రతిఫలాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. పదివ వంతు ఆ విధంగా అక్కడ స్టార్ట్ చేసాడండి. ఎవరు? అబ్రహాము స్టార్ట్ చేశాడు దేవుడికి 10వ భాగం, దశమ భాగం ఇవ్వడం అనేది. ఆ తర్వాత షాలేము రాజు, ఆ తర్వాత ఇక్కడ చూస్తే యాకోబు, వీళ్ళందరూ కూడా దేవుడు ఆజ్ఞ లేదప్పటికి 10వ భాగం, దశమ భాగం నేను మీకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం నాకు ఇవ్వండి అన్న ఆజ్ఞ ప్రస్తుతం ఇప్పుడు లేదు. ఇది ఆజ్ఞగా దేవుడు తర్వాత మార్చాడు. వీళ్ళందరూ చేసిన ఈ పనిని దేవుడు తన ఆజ్ఞగా ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రంలో తర్వాత ఇచ్చాడు. మోషే కాలంలో. ఇప్పుడు మోషే ఉన్నాడా? అబ్రహాం కాలంలో మోషే ఉన్నాడా? ఈ యాకోబు కాలంలో మోషే ఉన్నాడా? కానీ వీళ్ళందరూ ఏం చేశారట? 10వ భాగాన్ని దేవుడికి ఇవ్వడం అనేది జరిగింది. 10వ భాగాన్ని దేవుడికి ఇవ్వడం వల్ల దేవుడు వారిని బహుగా ఆశీర్వదించడం, బహుగా హెచ్చించడం, బహుగా దీవించడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ ఏ 10వ భాగాన్ని ఇచ్చి ఆశీర్వదించబడుతున్నారో అదే 10వ భాగాన్ని అందరూ నాకు చెల్లించి అందరూ ఆశీర్వదించబడాలని తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రంలో దాన్ని ఆజ్ఞగా మార్చాడు. ఏం చేశాడండి? ఆజ్ఞగా మార్చి మీరు ఇవ్వాలి అని చెప్పాడు. ఇచ్చిన వారిని అందరినీ కూడా ఆశీర్వదించడం అనేది జరిగింది దేవునికి. ఇప్పుడు సంఘానికైతే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? దశమ భాగమా? ఇప్పుడు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు వర్ధిల్లిన కొలిది ఇవ్వాలంటున్నాడు. ఏంటండి? మీరు వర్ధిల్లిన కొలిది దేవుడికి ఇస్తే దేవుడు మళ్ళా మీకు తిరిగి గొప్పగా మళ్ళా తిరిగి 100 అంతలు ఏమన్నాడు? 100 అంతలు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడైతే తెలుసుకోవాల్సింది ఏంటి? మనం వర్ధిల్లే కొలిది 10వ భాగం అనేది కాదు, ఇంకా ఎక్కువ మనకు వచ్చే కొలిది మనం ఇంకా ఆయనకి ఇవ్వడం అనేది చెయ్యాలి. మనకి పెరిగే కొలిది మనం ఆయనకి ఇచ్చేది పెంచుతూ ఉండాలి. 10వ భాగమే కాదు, 20వ భాగం ఇస్తే ఇంకా ఆశీర్వాదం, 30వ భాగం ఇస్తే ఇంకా ఆశీర్వాదం. అలాగ చేసిన వారు కూడా సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. అలాగ చేసి ఆశీర్వదించబడిన వారు చరిత్రలో బోల్డ్ మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చే కొలిది దేవుడికి మనము ఇవ్వాలి. దేవుడికి లేక ఇవ్వటం లేదు. మనం దేవుడికి తక్కువ అయ్యి, దేవుడికి కొంచెం కష్టం వచ్చి దేవుడు అప్పుల పాలు అయిపోవడం వల్ల మనం ఇస్తున్నాం అనుకోకండి. చాలామంది అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ మనం దేవుడికి ఇచ్చేది దేన్ని బట్టి, అందులో ఏం చూస్తున్నాడంటే
దేవుడు మనల్ని తిరిగి అడిగింది ఎందుకంటే మళ్ళా తిరిగి నూరంతలుగా నిన్ను ఆశీర్వదించడం, నూరంతల ప్రతిఫలం నీకు ఇవ్వడానికి దేవుడు నిన్ను ఆ భాగాన్ని అడుగుతున్నాడు అన్నది తెలుసుకోవాలి. ఆ భాగాన్ని దేవుడికి మనం నమ్మకంగా యథార్థంగా ఇస్తే దేవుడు నూరంతల ప్రతిఫలాన్ని దేవుడు మళ్ళా తిరిగి మనకి ఇస్తాడు అన్నది మనం తెలుసుకోవాలి. అంతేకాదు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మళ్ళా ఒక భాగాన్ని మనకి ఇమ్మన్నాడు, మళ్ళీ తిరిగి ఇమ్మన్నాడంటే అందులో ఆయన ఆజ్ఞను చెప్పిన ఆజ్ఞ చెప్పినట్టు నెరవేరుస్తారా లేదా అన్నది ఆయన చూస్తాడు. యథార్థంగా దేవుడు వాక్య ప్రకారంగా యథార్థంగా ఆయన చెప్పినట్లుగా చేస్తారా లేదా అన్నది కూడా ఆయన చూస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా. నేను ఇచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తున్నారా లేదా, నా భాగాన్ని నాకు యథార్థంగా ఇస్తున్నారా లేదా. కాబట్టి దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వడం వల్ల మనం ఇంకా ఆశీర్వదించబడతాం తప్ప ఆయన్ని మన దాంట్లో ఒక భాగాన్ని ఆయనకి ఇవ్వడం వల్ల మనం నష్టపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగేది కాదు. దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వకుండా ఒకవేళ మనం దాన్ని అనుభవిస్తే దేవుని దృష్టికి ఏమైపోతాం, దొంగలం అయిపోతామని రాయబడింది. దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వకుండా మనం ఉంటే మనం ఏమైపోతాం, శాపగ్రస్తులు అయిపోతామని రాయబడి. ఇంకా మనం దేవుని దృష్టికి దొంగలుగాను శాపగ్రస్తులుగాను ఉండి మనం ఎంత భక్తి చేసినా అనవసరమే. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు దేవుని బిడ్డలుగా జీవించినా అనవసరమే. దేవుని దృష్టికి దొంగలుగాను శాపగ్రస్తులుగాను ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశము ఉండదు. ఎందుకంటే బైబిల్లో శాపగ్రస్తులు దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని, పరలోకానికి వెళ్ళలేని లిస్టులో ఈ దొంగలు శాపగ్రస్తులు ఖచ్చితంగా ఉన్నారు. ఇతరులది దొంగతనం చేస్తేనే చాలా పెద్ద పాపం, అలాంటిది దేవుడిదే దొంగతనం చేసామంటే అది చాలా పెద్ద పాపము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది మనకి మంచిది కాదు. ఆ శాపం వల్ల దొంగలుగా మనం ఉండడం వల్ల మనం నరకానికి పోతాము, మనం దేవుని రాజ్యానికి హక్కుదారులు అవ్వలేము. కాబట్టి మనం ఖచ్చితంగా మన రాబడి మన సంపాదన ఎంతైనా సరే దాంట్లో దేవుని భాగాన్ని దేవుడికి మనము ఇచ్చేయాలి. ఖచ్చితంగా మినిమం ఏదంటే 10% ఇంకా నువ్వు వర్ధిల్లే కొలిది, నీ ప్రేరేపణ కొలిది, నీ యొక్క కృతజ్ఞత కొలిది నువ్వు ఇంకా ఎక్కువ ఇస్తానంటే అది ఇంకా నీకు ఆశీర్వాదమే తప్ప అది నీకు నష్టమేమీ కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని భాగాన్ని దొంగిలించి దొంగలుగా, దేవుడి భాగాన్ని దొంగిలించి శాపగ్రస్తులుగా మనం మారడానికి వీల్లేదు. ఈనాడు క్రైస్తవుల్లో బోల్డ్ మంది ఉన్నారు దేవుని భాగాన్ని దొంగిలిస్తున్న దొంగలు, దేవుని భాగాన్ని దొంగిలించి శాపగ్రస్తులైపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు క్రైస్తవుల్లో. కానీ అది మనకి కరెక్ట్ కాదు. నీ స్వసంపాద్యంలో నువ్వు మాకిచ్చింది మా స్వసంపాద్యం కాదు, నీ సంపాదనలో కొంత మళ్ళా నీకు మేము ఇచ్చి ఉన్నాము అంటున్నాడు భక్తుడు. మనదేదో ఇచ్చేయట్లేదు, ఆయన మనకిచ్చిన దాంట్లో కొంత ఆయనకి మనము ఇస్తున్నాము. అది కూడా ఎందుకు, నూరంతల ప్రతిఫలాన్ని మళ్ళా మనం తిరిగి పొందుకోవడం కోసమే ఇమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి దేవుని భాగాన్ని క్రైస్తవులు అనబడిన వారు ఎప్పుడూ కూడా దేవుని భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగిలించకూడదు. దేవుని భాగాన్ని యథార్థంగా ఇచ్చేవారు బహుగా ఆశీర్వదించబడతా ఉంటారు. దేవుని భాగాన్ని దొంగిలించేవారు శాపగ్రస్తులుగా మిగిలిపోతారు, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు అవ్వలేరు. చాలా యథార్థంగా, సణుక్కోకుండా, విసుక్కోకుండా, బలవంతంగా కాకుండా మనం హృదయపూర్వకంగా ధారాళంగా దేవుడి భాగాన్ని దేవుడికి మనము ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు కూడా ఎలాగుంది నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు దశంభాగం ఇచ్చేటప్పుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు కానుక వేసేటప్పుడు, నువ్వు ప్రత్యేక కానుక ఇచ్చేటప్పుడు, నువ్వు కృతజ్ఞతగా నువ్వు ఏ పేరుతో దేన్ని ఇచ్చినా ఇచ్చేటప్పుడు నీ హృదయం ఎలాగుందో దేవుడు చూస్తాడు. ఇచ్చేటప్పుడు హృదయం బాగోపోతే ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరించడు. ఇచ్చిన దాన్ని దేవుడు అంగీకరించడు. అందుకనే హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ధారాళంగా, ఉత్సాహంగా దేవుడికి ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. సణుక్కోకుండా, విసుక్కోకుండా, బలవంతంగా కాకుండా. ఎవరో బలవంతం చేస్తే ఇవ్వడం కాదు, ఎవరో బలవంతం చేస్తే ఇవ్వడం.
కొంతమందికి భార్య బలవంతం చేయాలి. భర్త దశంభాగం ఇవ్వాలంటే భార్య జీతం రాగానే మొదలెట్టాలి. ఏమండి దేవుని భాగం దశంభాగం ఇచ్చేయండి. అది దొంగిలించామంటే శాపగ్రస్తులు అయిపోతాం. దేవుడి భాగం దేవుడికి ఫస్ట్ ఇచ్చేయాలి అని చెప్పి కొన్ని కుటుంబాల్లో భార్యలు తొయ్యాలి. ఆ భార్యలు అలా తొయ్యగా అతి కష్టం మీద భర్తలు ఇస్తూ ఉంటారు దశంభాగా. కానీ అలాగిచ్చినా ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగ ఉండకూడదు. మన ఇంట్లో ఎంత రాబడి వస్తే అంత రాబడిలోనూ దేవుని భాగాన్ని దేవుడికి ఇచ్చేయాలి. భర్త ద్వారా వస్తుందా ఆదాయం, అందులో దేవుడికి ఇచ్చేయాలి. ఒకవేళ భార్య ద్వారా కూడా ఆదాయం వస్తుందా, అందులో కూడా దేవుడి భాగం దేవుడికి ఇచ్చేయాలి. కొడుకు ఉంటే కొడుకు ద్వారా వస్తుందా, అందులో కూడా ఇచ్చేయాలి. కూతురుంటే కూతురు ద్వారా కూడా ఆదాయం వస్తుందా, అందులో కూడా దేవుని భాగం దేవుడికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఇంట్లో ఒకడికి ఇచ్చిన ఆజ్ఞ కాదు, ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఆజ్ఞ. అది మనకు వస్తున్న రాబడి ఎంతైనా అవ్వచ్చు. 10,000 వచ్చిందా, 10,000లో దేవుని భాగం దేవుడికి నమ్మకంగా ఇచ్చే. 1,00,000 వస్తుందా, 1,00,000లో కూడా దేవుని భాగం దేవుడికి నమ్మకంగా ఇచ్చేయి. అంతే తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇచ్చేయడానికి వీల్లేదు. దేవుని భాగాన్ని దొంగిలించే దొంగలుగా శాపగ్రస్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే నెల విడిచి నెల ఇస్తూ ఉంటారు. ఈ నెల ఇచ్చారా, వచ్చే నెల ఎవరు, మళ్ళా 3వ నెల, మళ్ళీ 4వ నెల ఎవరు, మళ్ళా 5వ నెల. ఎందుకంటే అదొక రకమైన విధానం. కానీ అటువంటిది చాలా శాపము. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు. నీకు రాబడి ఎన్నోసార్లు చెప్తాను, నీకు ఆదాయం రాగానే అందులోంచి తీసేయాలి. దేవుడి భాగాన్ని మనం తీసేయాలి. ఎందుకంటే బైబిల్ చెప్తే అది అగ్నితో సమానం. అదేంటి, అగ్నితో సమానం. రాగానే తీసేయాలి దేవుడి భాగం. మొత్తం మన ఖర్చులన్నీ అయిపోయాక తీయడం కాదు, అందులో ఏమన్నా మిగిలితే అది ఇవ్వడం కాదు. రాగానే నీకు జీతం 20,000, 20,000లో 2,000 నీది కాదు. 2,000 నీకు శాపాన్ని తెచ్చిపెడుతుంది. 2,000 నువ్వు దొంగగా చేస్తుంది. 2,000 నువ్వు నరకానికి పోవడానికి కారణంగా ఉంది. ఆ 20,000లో ఒక 2,000. కాబట్టి ఆ 2,000 ఎవరిదే, దేవుడిది. రాగానే ఆ 2,000 డివైడ్ చేసేయాలి. రాగానే ఆ 2,000 పక్కన పెట్టేయాలి. రాగానే ఆ 2,000 పక్కన పెట్టి ఎవరికి ఇచ్చేయాలి, దేవుడిది దేవుడికి ఇచ్చేయాలి, మనుషులది మనుషులకి ఇచ్చేయాలి. ఆ తర్వాత నువ్వు పాలోడికి ఇచ్చుకుంటావో, కరెంటు బిల్లు ఇచ్చుకుంటావో, అద్దె కట్టుకుంటావో, లేదంటే చీరలు కొనుక్కుంటావో, ఫీజులు కడతావో, ఏం చేసుకున్నా ఫస్ట్ 2,000 మాత్రం తీసి దేవుడికి ఇచ్చేసి ఆ తర్వాత 18,000తో నీ ఇష్టం. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా, మొత్తం ఇవన్నీ అయిపోయాక లాస్ట్కి 200 మిగులుతుంది. ఆ 200 తీసుకొచ్చి ప్రభువా దశంభాగం అని చెప్పి దేవుడికి ఇస్తారు. అప్పుడు దేవుని దృష్టికి చాలా కోపాన్ని రగిలించిన వారము అవుతాము. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమంది ఉన్నారు మన చర్చిలో, వాళ్ళకి రాగానే వాళ్ళు చర్చికి తీసుకొచ్చి నాకు ఇవ్వడం కాదు, బ్యాంకులో ఫోన్పేలోనే చేసేస్తారు. నాకు వాళ్ళకి దేవుడు ఆదాయం ఇవ్వగానే ఫోన్లోనే నాకు ఫోన్పే చేసేస్తారు. మన చర్చిలో కొంతమంది ఉన్నారు అటువంటి వారు. అంటే ఎంత నమ్మకంగా ఉన్నారో చూడండి. ఒకవేళ అది కొంతకాలం నా దగ్గర పెట్టుకోవడం కూడా నాకు మంచిది కాదు. అది దగ్గర దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన వెంటనే దేవుడు భాగాన్ని దేవుడికి ఇచ్చేయాలి అని చెప్పి ఫోన్పే చేసేస్తారండి కొంతమంది నాకు. అటువంటి వారు బహుగా ఆశీర్వదించబడతారు. యథార్థంగా ఉండాలి. దేవుడి దృష్టికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, యథార్థంగా నమ్మకంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇదేయడానికి దశంభాగం అనేది ఎక్కడ ఇవ్వాలి, దశంభాగం అనేది ఎక్కడ ఇవ్వాలండి, క్రైస్తవులు ఎక్కడ ఇవ్వాలి? వారు ఏ మందిరములో సంస్కారంలో పాలుపొందులు పొందుతున్నారో నీ దశమ భాగము నువ్వు ఇవ్వవలసిన దశంభాగం నువ్వు ఎక్కడ సంస్కారం తీసుకుంటున్నావో, ఏ మందిరానికి రెగ్యులర్గా వెళ్తూ ఏ మందిరంలో రెగ్యులర్గా నువ్వు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నావో ఆ సంస్కారం తీసుకుంటున్న మందిరంలో నీ దశంభాగాన్ని నువ్వు ఇవ్వాలి. ఎవరెవరికో ఇవ్వడానికి కుదరదు. దశంభాగం అనేది ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా నువ్వు వెళ్ళి సంస్కారంలో పాలుపొందులు పొందుతున్న మందిరంలోనే ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే దశంభాగాన్ని భాగాలు చేస్తూ ఉంటారు. 2,000 దశంభాగం అనుకో, 500 ఒక పాస్టర్ గారికి, 500 ఇంకో పాస్టర్ గారికి, 500 ఇంకో పాస్టర్ గారికి, 500 ఇంకో 4 భాగాలు చేసి 4 చర్చిలకు పంపిస్తూ ఉంటారు. అది చాలా తప్పు.
నువ్వు వేరే సేవకులకి వేరే చర్చిలకి ఇవ్వాలంటే దశంభాగంలో భాగాలు ఇవ్వకూడదు. నువ్వు దశంభాగాన్ని నువ్వు సంస్కారం తీసుకుంటున్న మందిరంలో దాన్ని చెల్లించి మిగతా ఇంకా ఏదన్నా నీకుంటే ఇవ్వాలనుకుంటే వేరే దాంట్లో మిగిలిన దాంట్లో ఇచ్చుకోవాలి తప్ప ఇందులో పంచకూడదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు వెళ్ళే చర్చిలో దశంభాగం ఒక పర్సెంట్ ఏమో వాళ్ళు వెళ్ళే చర్చిలో, ఇంకో పర్సెంట్ టీవీ కార్యక్రమాలకి, ఇంకో పర్సెంట్ సతీష్ కుమార్ గారికి, ఇంకో పర్సెంట్ ప్రవీణ్ కుమార్ గారికి ఇలాగ పంపిస్తూ ఉంటారు. దేవుడి భాగాన్ని అలా డివైడ్ చేయడానికి వీల్లేదు. దశమ భాగం అనేది ఖచ్చితంగా నువ్వు రెగ్యులర్గా నువ్వు సంస్కారంలో పొందుతున్న మందిరంలోనే చెల్లించు. నువ్వు సతీష్ కుమార్ గారికి ఇచ్చుకున్నా, ప్రవీణ్ కుమార్ గారికి ఇచ్చుకున్నా, ఏ కుమార్ గారికి ఇచ్చుకున్నా వేరే భాగాన్ని ఇంకా మిగిలిన దాంట్లో దాన్ని ఇచ్చుకోవాలి తప్ప దీన్ని భాగాలుగా చేసి పంచడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మనం ఏది విత్తుతామో ఆ పంటే కోస్తాం. మనం భాగాలు చేసామంటే మనకు వచ్చేది కూడా భాగాలు అయిపోద్ది. తర్వాత కూర్చుని ఏడాలి కదండి. నీకు వచ్చేదాన్ని నువ్వు నలుగురికి పంచితే నీకు వచ్చేదాన్ని కూడా దేవుడు నలుగురికి పంచుతాడు. అప్పుడు ఏమవుద్ది? 4 ఓటాలు రావాల్సింది నీకు 4 భాగాలుగా దేవుడు పంచాడంటే ఒక ఓటాయే వస్తుంది. అప్పుడు ఎవరికి నష్టం? ఏది విత్తుతామో ఆ పంటే మనం కోస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం వేరే ఏ విధంగానూ ఆలోచించడానికి వీల్లేదు. కానీ దేవుని భాగాన్ని రెగ్యులర్గా, దేవుని భాగాన్ని హృదయపూర్వకంగా, దేవుని భాగాన్ని మనకు రాగానే దేవుడికి చెల్లిస్తే దాని ప్రతిఫలాన్ని, దాని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన యథార్థతను దేవుడు చూసి ఆనందించి బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, బహుగా మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు కూడా మనం దేవుని భాగాన్ని దొంగిలించి పాపం చెయ్యొద్దు. దేవుడి రాజ్యానికి హక్కుదారులు అవ్వకుండా నశించిపోవద్దు. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యాకోబు చరిత్రలో ప్రభువా, ఇదిగో నాయన మేము నేర్చుకున్న విషయాలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో యాకోబు చరిత్రలో ప్రభువా, బెయేర్షెబా నుంచి ప్రభువా యాకోబుని చిత్త ప్రకారంగా హారానుకు దేవా తండ్రి తీసుకువెళ్తూ ఉన్నావు అయ్యా. ఇదిగో మార్గమధ్యంలో ఆయన్ని దర్శించావు. మార్గమధ్యంలో దేవా అతనికి వాగ్దానం చేసావు. అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం మరలా యాకోబుతో కూడా చేసావు ప్రభువా. నీకు వందనాలు. నీ సన్నిధి, నీ పరలోకపు గవిని అదని గుర్తించాడు ప్రభువా. నువ్వు దర్శించిన ఆ స్థలం, నువ్వు స్వప్నం ద్వారా మాట్లాడిన ఆ స్థలాన్ని నీ మందిరము అని దేవా అతడు ప్రతిష్ఠించాడు. బేతేలు అని పేరు పెట్టి దాన్ని తైలాభిషేకం చేసి అక్కడ దేవా నీ మందిరాన్ని ప్రతిష్ఠించాడు ప్రభువా. అది తర్వాత కాలంలో గొప్ప ప్రతిష్ఠిత స్థలంగా, మరి పరిశుద్ధ మందిరంగా, పరిశుద్ధ స్థలంగా బేతేలు చరిత్రలో నిలిచిపోయిందని మేము బైబిల్లో దాని చాలా చోట్లే చూసాం. అయ్యా నీకు వందనాలు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ తోడుగా ఉంటాను. అలాగే ఆయన్ని దేవా తండ్రి పద్దనరాముకు వెళ్ళినప్పుడు, హారాను వెళ్ళినప్పుడు అక్కడ అతనికి తోడుగా ఉన్నావు. అక్కడ ఉన్నంతకాలం అతనికి తోడుగా ఉన్నావు. అక్కడ ఉన్నంతకాలం అతన్ని కాపాడు. మళ్ళా తిరిగి నీకు తీసుకొస్తాను నీ తండ్రి ఇంటికని వాగ్దానం చేసావు. నువ్వు వాగ్దానం చేసినట్లుగానే తిరిగి తండ్రి ఇంటికి తీసుకొచ్చావు తండ్రి. కుటుంబాన్ని ఇచ్చి తీసుకొచ్చావు, పిల్లల్నిచ్చి తీసుకొచ్చావు అయ్యా, సంతానం ఇచ్చి తీసుకొచ్చావు, ఆస్తి ఐశ్వర్యం ఇచ్చి తీసుకొచ్చావు, బోళ్ళంత సంపాదన అతనికి ఇచ్చి తీసుకుని వచ్చావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభు. వెళ్ళేటప్పుడు ఏమీ లేవు, వెళ్ళేటప్పుడు దేవా ఏమీ పట్టుకెళ్ళలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు గొప్ప ఆశీర్వాదంతో దేవా తండ్రి తిరిగి వచ్చాడు ప్రభువా. నీకు మేము కూడా అలాగే ప్రభువా నాయన మొదట్లో మా స్థితి కొద్దిగా ఉన్నా అయ్యా, తర్వాత మహా అభివృద్ధి చెందుతుందని చెప్పావు. అలాగే మేము కూడా ఆశీర్వదించబడాలి. మేము ఎక్కడికి వెళ్ళినా అలాగే ఆశీర్వదించబడాలి. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ మేము ఆశీర్వదించబడాలి. మేము ఆశీర్వదించబడాలంటే నువ్వు మాకు తోడుగా ఉండాలి. నువ్వు మాకు తోడుగా ఉండాలంటే మేము నీకు అంగీకారంగా ఉండాలి. మేము నీకు అంగీకారంగా ఉండాలంటే నీ వాక్య ప్రకారమైన బ్రతుకు ప్రతి విషయంలోనూ మాకు ఉండాలి. అప్పుడే మేము నీకు అంగీకారంగా, నీకు ఇష్టలుగా ఉండి నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మేము ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు తోడుగా ఉంటావు. ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటావు. విడిచిపెట్టకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తావు. నువ్వు గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా చేసుకుంటావు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీ పరలోకానికి తీసుకెళ్ళి నీ రాజ్యంలో నివసించే భాగ్యము అనుగ్రహిస్తావు తండ్రి.
కాబట్టి యాకోబు చరిత్రలో మేము నేర్చుకున్న విషయాలు గ్రహించుకుని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయి అయ్యా. ఇదిగో విన్న వాక్యం విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.